బొగ్గు పూలు బొగ్గు పూలు శిష్ట సమాసమా దుష్ట సమాసమా అని కాసేపు పక్కకు పెడితే బొగ్గుకు పూలుంటాయా, చెట్టుకు పూలుంటాయి. ఇంకా చెప్పాలంటే పూలు ఉండే వస్తువు అస్సలు కాదు బొగ్గు. అంటే కవిత్వం ఒక పువ్వుని బొగ్గుకు కూడా ఊహించింది. బొగ్గు మండిస్తే అది మంటగా మారి పువ్వుగా మనకు దృశ్యమానమవుతుంది అనే విషయాన్ని పసిగట్టాడు మధుకర వైద్యుల. ఆయన పుస్తకం పేరు బొగ్గు పూలు. బొగ్గు పూలు అనేది చాలా మంచి సమాసం వేశాడు అని నేను చెప్పడం లేదు. వాళ్ళ ఊరు బొగ్గు పూలకు ఒక సింబల్, పోరాటానికి సింబల్. అది అట్లాంటి పోరాట పటిమని ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే, ఆయన వయసు ఏమో నిండా 45 ఉంది. 31 సంవత్సరాల కింద ఇది ఎట్లా వచ్చింది? ఇది నాకు చాలా ఆశ్చర్యం. అంటే 10th క్లాస్ ఉన్నప్పుడు పెట్టాడు. అంటే పాత సామెత ఒకటి ఉంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అది అప్రాప్రియేటో కాదో కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఒక మాట చెప్పాడు, చైతన్యమునెవరైనా చేతులు కట్టుకు కూర్చోమ్మనునా అని. దానికి మధుకర వైద్యుల ప్రతీక ఆ జిల్లా నుంచే వచ్చాడు. కాబట్టి ఇట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి సాధక బాధకాల గురించి నేను వాళ్ళకి 31 సంవత్సరాలు నడపడం అంటే చాలా కత్తి మీది సాము. మీరు ఏమనుకుంటారంటే, మనం అందరం ఏమనుకుంటామంటే, సంస్థ మనం నడుపుతున్నాం, మనమే బహుమతులు ఇస్తున్నాం, మనం చాలా సుఖంగా ఉండొచ్చు, మన చుట్టూ అందరు తిరుగుతారని. అన్నిటికంటే పెద్ద కత్తి మీది సాము ఏంటంటే సంస్థను నడపడం. ఆయన కవిత్వం రాసుకోవచ్చు హాయిగా, ఆయన కథలు కూడా రాసుకోవచ్చు హాయిగా, ఆ మాటకు వస్తే జర్నలిజం కూడా చేసుకోవచ్చు హాయిగా. సంస్థని నడపడం అనేది హాయిగా కాదు, చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా ఈనాడు బహుమతి పొందినటువంటి ఒక ప్రసిద్ధ కవయిత్రి మా చిన్నమ్మ రమాదేవి కులకర్ణి గారు ఉన్నారు. ఆమెకు సంస్థ ఎట్లా నడపాలనో, ఎట్లా నడిపితే ఎన్ని కష్టాలు ఆమెకు బాగా తెలుసు. బహుశా మధుకర వైద్యులకు ఇంకా ఎక్కువ తెలిసాయని నాకు అనిపిస్తుంది. 31 ఏళ్ళ నుంచి నడుపుతున్నాడు. ఇట్లా ఈ బహుమతి ఇవ్వడం అంటే 3 రకాలు. ముఖ్యంగా కనకముత్తారెడ్డి పేరు మీద ఈ పేరు చాలా విన్న పేరే అని నేను అనుకుంటూ ఉన్నాను. నాగేశ్వరం గారు ఒక కీ పెడితే కానీ నాకు అర్థమయ్యి, ఆయన స్వాతంత్ర సమర యోధుడు లేదా సాయుధ పోరాటం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని స్వాతంత్ర